బైబిల్లో తప్పులు వెతికే వారి గురించి చెప్తున్నానండి ఈ మాటలో. నీ కన్ను ముందు నువ్వు తేటగా పెట్టుకో. బైబిల్లో నీకు చెడే కానీ బూతులే కానీ చెడ్డ వ్యభిచారాల గురించి మాట్లాడుతూనే కానీ నీకు నీతి నా మాటలు ఏమి నచ్చలేదా? యేసు ప్రభు పలికిన జీవితాన్ని ఉజ్జీవింపచేసే, జీవితాన్ని బ్రతికించే, మనిషికి ప్రశాంతత ఇచ్చే, జీవితాన్ని కాపాడే మంచి మాటలు నువ్వు ఎప్పుడు చూడలేదా బైబిల్లో? బైబిల్లో చెడు ఎందుకు ఉందంటే ఆ చెడు నువ్వు చేయొద్దని చెప్పడానికే. బైబిల్లో ఎన్నో మంచి మాటలు ఉన్నాయి, మంచి మార్గాన్ని ఉపదేశించే మాటలు ఉన్నాయి. ఆ మంచిని చూసే నేత్రం నీకు ఉండాలి. నువ్వు మంచి విమర్శించే వారి గురించి చెప్తున్నాను. మంచి ఆప్థాలమాజిస్టు, నేత్ర వైద్యుడి దగ్గరికి వెళ్ళి నీ కన్నులు బాగు చేయించుకోవాలి, బైబిల్లో చెడు చూడకోకుండా. ఎందుకంటే నీకు బైబిల్లో చెడు కనబడుతుందంటే నీ కన్ను లోపమే, నీ కన్ను కుళ్ళిపోయింది కాబట్టి నీ కన్ను బాగు చేయించుకో. నీ కన్ను